హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నువ్వు లేక నేను లేను ప్రోమో ఏం జరగబోతుందో చూసేద్దాం. చూసే ముందు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కొట్టేయండి. విక్రమ్ తన కారులో అయితే హాస్పిటల్కి వచ్చి ఆ కార్ని అయితే పక్కన పార్క్ చేస్తాడు. పార్క్ చేసే లోపే ఇంతలో రాధ అయితే తన స్కూటీ మీద నుండి అలా వెళ్తూ ఉండగా విక్రమ్ కారు వచ్చి రాధ స్కూటీని ఢీకొంటుంది. అలా ఢీకొనటంతో అక్కడ ఉన్న రాధ అయితే స్కూటీ మీద నుండి కింద పడిపోతుంది. కింద పడిపోయిన రాధ అయ్యో ఓరి భగవంతుడో అంటూ మొర్రోమని కొట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసి విక్రమ్ అయితే ఏంటి ఎవరినో గుద్దేశానా అయ్యో అని చెప్పి వెంటనే కారు దిగి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకైతే వస్తాడు. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి అయ్యో ఏమైంది, ఎలా ఉన్నారు, ఇప్పుడు పర్వాలేదా అని చెప్పి అడగబోయే లోపే ఇంతలో రాధ తన చేతికి చిన్న గాయం అవ్వటంతో అయ్యో నేను చూసుకోలేదు, నన్ను క్షమించండి, ఏది ఒక్కసారి ఇలా లేవండి అంటూ రాధకు సహాయం పడుతూ ఉంటాడు. అలా రాధకు సహాయం పట్టే లోపే రాధ ముఖం చూసి విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నువ్వా? నువ్వని తెలిస్తే నేను అస్సలు ముందుకే రాకపోయేవాడిని. అయినా నువ్వు నా కారు దగ్గరకు వచ్చి పడాలా? ఇంకెక్కడా ఏ కారు నీకు దొరకలేదా అని చెప్పి విక్రమ్ అయితే రాధతో అంటాడు. ఇక విక్రమ్ని కూడా చూసి రాధ అయితే ఏంటి నువ్వా? నువ్వు నన్ను ఢీకున్నావా? నిన్ను ఇలా కాదు, తీ తీ డబ్బులు తీ, అర్జెంటుగా 10,000 తీస్తావా లేదా? ఇప్పుడు నా స్కూటీకైన డ్యామేజ్కి అలాగే నా ఒంటికైన గాయానికి ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు? నువ్వు అర్జెంటుగా 10,000 ఇస్తావా లేదా అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్రమ్ అయితే లేదు, నీకా నీకా అస్సలు ఇవ్వను కాక ఇవ్వను. ఎవరో పోనీలే హెల్ప్ చేద్దామని నేను అనుకున్నాను. నువ్వని తెలిసాక ఆ హెల్ప్ కూడా చెయ్యాలనిపించలేదు నాకు. నీకైతే నేను అస్సలు హెల్ప్ చెయ్యను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి విక్రమ్ అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ అయితే ఆగు ఆగు అంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని నువ్వు ఆగుతావా లేదా? లేదంటే ఇప్పుడు నేను పోలీసులకి కాల్ చేయమంటావా? ఇప్పుడు అందరినీ పిలుస్తాను నేను. నా స్కూటీని ఢీకొని నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావేమో. ఇప్పుడు నువ్వు నాకు 10,000 ఇవ్వకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి రాధ పేచీ పెడుతుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఓరి భగవంతుడా, దీని బాధ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి విక్రమ్ వెంటనే దాని బాధ భరించలేక రాధకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక వెంటనే తన పర్సును తీసి ఆ 10,000 ఇవ్వాలని అనుకుంటాడు. ఇక ఆ పర్సులో అయితే రాధా కృష్ణ వాళ్ళిద్దరి చిన్నప్పటి ఫోటోలు అయితే ఉంటాయి. ఇక అక్కడ ఉన్న రాధ ఏంటి ఆ పర్సులో ఎవరిదో ఫోటో ఉన్నట్టుగా ఉందే అని చెప్పి రాధ చూడాలని అనుకుంటుంది. అయినా సరే ఆ ఫోటో కనిపించక రాధ అక్కడే నిలబడి ఉంటుంది. ఇక విక్రమ్ ఆ పర్సులో ఉన్న డబ్బులను తీసి రాధ మొఖాన కొట్టేస్తాడు. ఇది ఇవాల్టి ప్రోమో.